హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేనేమి రఫీ. ఫ్రెండ్స్, గత కొన్ని రోజుల నుంచి మనకి పోకో F5 5G అనేది వెరీ సూన్ మేబీ జనవరి మంత్లో లాంచ్ కాబోతున్నట్టు కొన్ని న్యూస్ అయితే వస్తున్నాయి కదా. స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్తోనే ఈ ఫోన్ అయితే ఉంటుంది. యాక్చువల్గా చైనాలో రెడ్మీ K60 సిరీస్లో ఒక ఫోన్ని మన ఇండియాలో వీళ్ళు పోకో బ్రాండింగ్లో పోకో F5 5G లాగా లాంచ్ చేస్తారు. జస్ట్ లైక్ లాస్ట్ ఇయర్ రెడ్మీ K50 సిరీస్లో రెడ్మీ K50ని మన ఇండియాలో పోకో F4 5G లాగా లాంచ్ చేశారు కదా. సేమ్ అదే ప్యాటర్న్తో ఇప్పుడు మనకి రెడ్మీ K60 సిరీస్లో మిడిల్ వేరియంట్ రెడ్మీ K60ని పోకో F5 5G లాగా మన ఇండియాలో లాంచ్ చేస్తారు జనవరి మంత్లో. ఈరోజు రెడ్మీ K60 అనేది లాంచ్ అయిపోయింది. అరౌండ్ 30,000 రూపాయల బడ్జెట్లో ఈ ఫోన్ అక్కడ లాంచ్ అయింది. సేమ్ మన ఇండియాలో కూడా 30,000 రూపాయల బడ్జెట్లోనే ఈ ఫోను లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ టైం మీకు పోకో F4 5G అరౌండ్ 25,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ అయింది. సో ఈ సంవత్సరం స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్ని యూజ్ చేస్తున్నారు కాబట్టి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ని. సో 30,000 రూపాయలు ఈజీగా టచ్ అవుతుంది. ఎందుకంటే చైనాలోనే దీని కన్వర్షన్ డైరెక్ట్గా చేస్తే అరౌండ్ 30,000 రూపాయల బడ్జెట్లో ఉంది కాబట్టి సో మన ఇండియాలో కూడా పోకో F5 5G అనేది 30,000 రూపాయల బడ్జెట్లోనే లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్తో ఈ సంవత్సరం మనకి 3-4 ఫోన్స్ అండర్ 30,000 రూపీస్ బడ్జెట్లో చాలా మంచి ఫోన్స్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. దాంట్లో పోకో F5 5G ఒకటి. అండ్ ఐక్యూకి సంబంధించిన ఐక్యూ నియో 7 కూడా సేమ్ స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్తోనే మేబీ జనవరి మంత్లోనే లాంచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ రియల్మీకి సంబంధించిన రియల్మీ GT నియో 5 కూడా స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్తోనే లాంచ్ అవుతుంది. ఇవి అండర్ 30,000 రూపీస్ బడ్జెట్ని కొంచెం టఫ్ మార్కెట్ని క్రియేట్ చేసే అవకాశం అయితే ఉంటుంది 3 బ్రాండ్ల నుంచి కూడా. ఇక రెడ్మీ K60 సిరీస్లో రెడ్మీ K60 సిరీస్ మొత్తం కూడా ఈరోజు లాంచ్ అయిపోయింది. దాంట్లో మిడిల్ వేరియంటే మనకి మెయిన్గా ఈరోజు మనం మాట్లాడుకుంటున్న పోకో F5 5G. ఇక దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్ డీటెయిల్స్ ఒకసారి చూస్తే ఇది నియర్లీ 6.67 ఇంచెస్ వరకు 2K రిజల్యూషన్తో OLED స్క్రీన్ యూజ్ చేశారు. ఇది ఫ్లాట్ డిస్ప్లేతో ఇచ్చారు. అండ్ ఇది మనకి డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది, HDR10+ సపోర్ట్ చేస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. డిస్ప్లే పరంగా మాత్రం ఇది చాలా ప్రీమియం డిస్ప్లేని దీంట్లో వీళ్ళు యూజ్ చేశారు. ఇక దీంట్లో ప్రాసెసర్ మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్ని యూజ్ చేశారు. ఇది ఒక ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 nm ప్రాసెసర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ అనమాట. లాస్ట్ ఇయర్ ఈ ప్రాసెసర్ కొన్ని ఫోన్స్లో కనిపించింది, కానీ ఈ సంవత్సరం మాత్రం చాలా ఫోన్స్లో మనం చూడొచ్చు. చాలా స్టేబుల్ అండ్ చాలా సక్సెస్ఫుల్ ప్రాసెసర్ అనమాట ఈ ప్రాసెసర్. అంతకుముందు జనరేషన్ 8 Gen 1తో కానీ కంపేర్ చేసినా కానీ 888 5Gతో కంపేర్ చేసినా కానీ ఇది కొంచెం చాలా ఇంప్రూవ్డ్ అండ్ స్టేబుల్ వెర్షన్ అనమాట. సో చాలా బాగుంటుంది ప్రాసెసర్ మాత్రం. 30,000 రూపీస్ బడ్జెట్లో మాత్రం చాలా మంచి ప్రాసెసర్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. దీంట్లో ర్యామ్ టెక్నాలజీ మీకు LPDDR5X ర్యామ్ టెక్నాలజీ ఉంటుంది. స్టోరేజ్ టెక్నాలజీ ఏమో UFS 4.0 ఉంటుంది. అండ్ కెమెరా డిపార్ట్మెంట్లో బ్యాక్ సైడ్ మొత్తం 3 కెమెరాస్లో మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్, రెండోది 8 మెగాపిక్సెల్ ఆబ్వియస్గా మీకు తెలిసిందే, మూడోది 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, ఇది కూడా మీకు తెలిసిందే. ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 5500 mAh బ్యాటరీ ఉంటుంది. 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ 30 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది. Android 13 అవుట్ ఆఫ్ ది బాక్స్, అలాగే MIUI 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే ఇది బూట్ అవుతుంది. సో ఈ ఫోను చైనీస్ వెర్షను 8GB + 128GB వేరియంట్ బేస్ మోడలు అరౌండ్ 2,499 యువాన్స్ పెట్టారు. అంటే నియర్లీ మన ఇండియన్ కరెన్సీలోకి డైరెక్ట్గా కన్వర్ట్ చేస్తే నియర్లీ 29,000 దాకా ఉంటుంది. సో నేను అనుకోవడం మన ఇండియాలో ఈ పోకో F5 5G అనేది అరౌండ్ 30,000 రూపాయల బడ్జెట్లో వీళ్ళు లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అది కూడా బేస్ మోడల్. ఇది జనవరి మంత్లోనే మన ఇండియాలో చూడొచ్చు, ఎందుకంటే ఆల్రెడీ కన్ఫామే ఇది మేబీ జనవరి మంత్లో ఇది మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది పోకో F5 5G లేదంటే రెడ్మీ K60 ఈరోజు లాంచ్ అయిన దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. ముఖ్యంగా ఈ ఫోన్ మనం చూడాల్సిన మెయిన్ కీ హైలైట్ ప్రాసెసరు. ఆ పట్ల బడ్జెట్లో మాత్రం ఇది చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. అండ్ రిమైనింగ్ అన్ని స్పెసిఫికేషన్స్ మనం రెగ్యులర్గా చాలా స్మార్ట్ ఫోన్స్లో చూసిన స్పెసిఫికేషన్సే దీంట్లో అయితే కనిపిస్తున్నాయి. డిస్ప్లే కూడా కొంచెం బెటర్ డిస్ప్లే అని ఈసారి వీళ్ళు యూజ్ చేస్తారు. సో ఇది పోకో F5 5G అక్క రెడ్మీ K60కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.